రియాలిటీలోకి వచ్చేయండి. ఒక మగాడిని ఏ విషయం అట్రాక్టివ్గా చేస్తుందనే దానిపై అమ్మాయికి క్లారిటీ ఉండదు. కానీ ఎందుకంటే అమ్మాయిలకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. నేను బట్టతల ఉన్న అబ్బాయితో డేటింగ్ చేయనని, లేదా నేను 6 feet ఉన్న అబ్బాయితో, లేకపోతే అంతకంటే ఎక్కువ హైట్ ఉన్న అబ్బాయిలతో మాత్రమే డేటింగ్ చేస్తానని వాళ్ళు చెప్తారు. సేమ్ టైంలో ఒక హై వాల్యూ మ్యాన్ ఒక రూమ్ లోకి అడుగు పెట్టినప్పుడు అందరూ ఆ విండో దాటి వెళ్ళడం మీరు చూస్తారు. మీరు చూడండి, అమ్మాయిలు వాళ్ళకి నచ్చిన ఒక ఐడియల్ మ్యాన్ ని విజువల్ గా డిస్క్రైబ్ చేస్తారు. కానీ నిజం ఏంటంటే అమ్మాయిలు లుక్స్ ని చూసి లవ్ లో పడరు. ఒక మగాడు తన గోల్ ని చేజ్ చేసినప్పుడు ఆ అబ్బాయి చెండాలంగా ఉన్నా కూడా అతను చెండాలంగా ఉన్నాడనే థాట్ అడ్డు రాదు. మళ్ళీ చెప్తున్నా వినండి, ఒక మగాడు తన గోల్ ని చేజ్ చేసినప్పుడు ఆ అబ్బాయి చెండాలంగా ఉన్నా కూడా అతను చెండాలంగా ఉన్నాడనే థాట్ అడ్డే రాదు. ఒక మగాడు చెండాలంగా ఉన్నాడని అన్నప్పటికీ అతను బిజినెస్ చేస్తూ తన గోల్ ని చేజ్ చేస్తుంటే అప్పుడు అమ్మాయిలు వాళ్ళ ఒపీనియన్ ని చేంజ్ చేసుకొని అతని అపియరెన్స్ ని అట్రాక్టివ్ గా చేసే విషయాన్ని కనుక్కుంటారు. ఎందుకంటే ఇది ఫస్ట్ అతని అపియరెన్స్ గురించి కాదు. దీని అర్థం మీరు స్లాపీగా కనిపించాలని కాదు, కానీ ఇప్పుడు కూడా మీ మీద మీరు కేర్ తీసుకోవాలి. అయితే మిమ్మల్ని మరింత అట్రాక్టివ్ గా చేసే కొన్ని మస్క్యులిన్ థింగ్స్ ఉన్నాయి. అవి మీ లుక్స్ ని ఎక్కువగా ఇష్టపడడానికి కారణం కాదు. ఈ వీడియోలో మగాళ్ళని అమ్మాయిలకి అట్రాక్టివ్ గా మార్చే 4 మస్క్యులిన్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, డిగ్నిటీని మెయింటైన్ చేయడం. చాలా మంది మగాళ్ళు డిగ్నిటీ అంటే డబ్బు, హోదా లేదా అందం అనుకొని మస్క్యులినిటీకి సంబంధించిన మోస్ట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ లో ఒకదాన్ని ఇగ్నోర్ చేస్తారు. అండ్ అదే డిగ్నిటీ. ఒక ఫేమస్ కొటేషన్ ఉంది, డిగ్నిటీ లేని మగాళ్ళు ఆడియన్స్ లేని క్లౌన్స్ లాంటి వాళ్ళు. అతను ఒక పెద్ద లూజర్. అండ్ ఇది 100% ట్రూ. ఎవరికైనా డిగ్నిటీ ఉంటుంది అంటే వాళ్ళు రెస్పెక్ట్కి వర్తీ క్యాండిడేట్స్. ఇదొక ఫ్లాషీ థింగ్ కాదు, లేకపోతే ఒక ఫ్లెక్స్ థింగ్ కూడా కాదు. ఇది ఆఫెన్ గా ప్రజలు చాలా కాలం నుండి నోటీస్ చేయని విషయం. అయినా కూడా ఇది ప్రిజర్వ్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయాల్లో ఒకటి. అమ్మాయిలు దీని గురించి పట్టించుకోరని, అదంతా ఇంపార్టెంట్ కాదని మీరు అనుకోవచ్చు. కానీ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా జరుగుతుంది. ప్రతి ఒక్కరు డిగ్నిటీగా ఉన్న మగాడికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని లవ్ చేస్తారు. ఇలాంటి రకం మగాడినే మిగతా మగాళ్ళు వాళ్ళ సర్కిల్లో కోరుకునేది. అమ్మాయిలు నిజంగా ఇలాంటి మగాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి లవ్ చేస్తారు. కొంతమంది మగాళ్ళు రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పలుకుబడి డబ్బు సంపాదించడానికి ఏవేవో అప్లోడ్ చేస్తూ ఉండటం మీరు చూస్తూనే ఉంటారు. వాళ్ళు వ్యూస్ కోసం వాళ్ళకు వాళ్ళు కంప్లీట్ గా ఫూల్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. క్విక్ మనీ పొందడానికి, ఫేమ్ పొందడానికి ఇది వాళ్ళకి బాగానే హెల్ప్ అవుతుంది. కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ని సిగ్గు లేకుండా చూపించినట్టే. మీ డిగ్నిటీని తిరిగి పొందడం పాసిబులే, కానీ అదంతా ఈజీ కాదు. అది చాలా కష్టం. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఒక షార్ట్ టర్మ్ సక్సెస్ కోసం దాన్ని సాక్రిఫైస్ చేయొద్దు. అన్నిటికంటే ముందు నీకు నువ్వు అబద్ధం చెప్పుకోవద్దు. ఒక అబద్ధం వల్ల తనొక మగాడనే డిగ్నిటీని కోల్పోతాడు. నెంబర్ 2, మేనర్స్ ఉన్న మగాళ్ళు. మంచి మర్యాద కలిగి ఉండటం, ఇంకా ఒక జెంటిల్ మ్యాన్ గా ఉండటం అనేవి ఒక కన్నింగ్ వ్యక్తి లక్షణాలని ఇంటర్నెట్ లో ఒక పెద్ద మిస్కాన్సెప్షన్ ఉంది. కానీ ఇదొక నాన్ సెన్స్. ప్రపంచంలో కొంతమంది బెస్ట్ జెంటిల్ మ్యాన్ అనేవాళ్ళు ఫీమేల్ నేచర్ ని బాగా అర్థం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళని అందరూ మంచి వాళ్ళలాగా యాక్ట్ చేస్తున్నారని తప్పుగా అర్థం చేసుకుంటారు. చాలా మంది మగాళ్ళు సొసైటీలో ఇంకా ఫెమినిస్ట్ ఎజెండా ద్వారా అవమానాలని ఫేస్ చేయడం వల్ల చాలా సిక్ అవుతారు. దానివల్ల వాళ్ళు ఓవర్ కాంపెన్సేటింగ్ కి గురవుతారు. ఇది అర్థమవుతుంది, కానీ సేమ్ టైంలో అమ్మాయిలని పూర్గా ట్రీట్ చేయడం అనేది వాళ్ళకి మస్క్యులినిటీ లేదని అర్థం. ఒక మగాడు మంచి మేనర్స్ తో ఉండటం, ప్రజలకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేవి వాస్తవానికి మస్క్యులినిటీ అని అర్థం. మోడర్న్ వరల్డ్ లో ఓల్డ్ ఫ్యాషన్ మేనర్స్ అనేది డిసపియర్ అవుతుంది, కానీ దానికి ఎప్పటికీ ఒక గ్రేట్ వాల్యూ ఉంటుంది. ఇది వినండి, మీ గర్ల్ ఫ్రెండ్ కి చలిగా ఉంటే స్కార్ఫ్ ఇవ్వండి. తను కారెక్కేటప్పుడు డోర్ ఓపెన్ చేయడం లాంటి చిన్న చిన్న థింగ్సే మ్యాటర్ అవుతాయి. లేకపోతే తనతో రోడ్ మీద సైడ్ వాక్ లో నడవడం లాంటివి కూడా ఇంపార్టెంటే. హోటల్లో వెయిటర్స్తో లేకపోతే మీకు సర్వ్ చేస్తున్న వ్యక్తులతో కూడా రెస్పెక్ట్ఫుల్గా పొలైట్గా ఉండండి. మీ గర్ల్ ఫ్రెండ్ మెట్లెక్కేటప్పుడు ఆమె వెనక నడవటం, ఆమె మెట్లు దిగేటప్పుడు మీరు ఆమె ముందు నడవటం లాంటివి కన్సిడర్ చేయాల్సిన మిగతా విషయాలు. దీనికి రీజన్ మగాడనేవాడు ఒక స్ట్రాంగ్ సెక్స్. మీ లైఫ్ పార్ట్నర్ జారిపడి పడిపోతే ఆమెను పట్టుకోవడానికి మీరు ఒక మగాడిలాగా ఆమె వెనుకాల నిలబడి ఉండాలి. ఆమె మెట్లు దిగుతున్నప్పుడు జారి పడిపోతే ఆమెను పట్టుకునే ఒక రాయిగా ఉండటానికి మీరు ఆమె ముందుండాలి. మీ కోపం అనేది మిమ్మల్ని ఆలోచనలకి నెట్టనివ్వకండి. ఇది మిమ్మల్ని ఒక చేతకాని వాడిలాగా చేస్తుంది. మీరు ప్రజలని ఒక ట్రాష్ లాగా ట్రీట్ చేస్తూ అమ్మాయిలతో పోటీ పడాలని అనుకుంటే అది మిమ్మల్ని స్ట్రాంగ్ పర్సన్ లాగా చేయదు. నిజానికి అది మిమ్మల్ని ఒక వీక్ పర్సన్ లాగా, ఇన్సెక్యూర్ గా, ఒక చిన్న పిల్లాడిలాగా చేస్తుంది. అవును, మీరు సొసైటీ వల్ల, ఫెమినిజం వల్ల, ఇంకా మోడర్న్ ఎజెండా వల్ల ఫూల్ అవ్వద్దు. మీరు ఖచ్చితంగా ఫీమేల్ నేచర్ గురించి నేర్చుకోవాలి, కానీ సేమ్ టైంలో మీరు మీకున్న గుడ్డి కోపంతో మస్క్యులిన్ వర్చ్యూస్ ని మర్చిపోకూడదు. నెంబర్ 3, లీడర్షిప్. మీకు ఎవరేం చెప్పినా పర్లేదు, అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని హ్యాండిల్ చేసే మగాళ్ళనే ఇష్టపడతారు. ఒక మగాడు ఒక ట్రిక్కీ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో, దాన్ని ఎలా లీడ్ చేస్తాడో అమ్మాయిలు చూసినప్పుడు
అది వాళ్ళకి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్న మిగతా విషయాలలాగే ఇది అమ్మాయిలని అట్రాక్ట్ చేసుకోవడమే కాకుండా మిమ్మల్ని ఒక రెస్పెక్టబుల్ ఇంకా బెటర్ మ్యాన్ లాగా చేంజ్ చేస్తుంది. మీరు ఒక మొగాడైతే మిమ్మల్ని ఎవరూ సేవ్ చేయరని మీరు తెలుసుకోవాలి. మీరు మీ ఓన్ లైఫ్ ని గ్రేట్నెస్ కి చేంజ్ అయ్యేలాగా లీడ్ చేసుకోగలగాలి, లేదా ఒక లో టియర్ మ్యాన్ లాగా బాధపడాలి. మిమ్మల్ని మీరు లీడ్ చేసుకోగలిగినప్పుడే మీరు మిగతా వాళ్ళని కూడా లీడ్ చేయగలుగుతారు. అన్ఫార్చునేట్ గా చాలా మంది మగాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రోగ్రామ్ అయ్యి టెరబుల్ హ్యాబిట్స్ ని నేర్చుకున్నారు. ఈ మగాళ్ళు వాళ్ళ ఓన్ లైఫ్ ని లీడ్ చేయలేక దీనికి ఎక్స్టెన్షన్ గా మిగతా వాళ్ళని లీడ్ చేయలేరు. లీడర్షిప్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి ఫ్యూచర్ లో ఇంకా కొన్ని అప్లోడ్ చేస్తాను. నెంబర్ 4, నాలెడ్జ్. అమ్మాయిలు అమాయకంగా ఉండి జస్ట్ వాళ్ళ అందంపై ఆధారపడతారు. అమ్మాయిలు ఇంకా పిల్లలు కేర్లెస్ గా ఉండొచ్చు, కానీ మగాళ్ళు అలా కాదు. ఒక మగాడిగా మీరు లైఫ్ టైం లర్నర్ లాగా ఉండాలి. మనం ఇంతకు ముందు చెప్పుకున్న అన్ని పాయింట్స్కి నాలెడ్జ్ చాలా అవసరం. ఒక గుడ్ లెర్నర్గా ఉండటానికి మీకు నాలెడ్జ్ అవసరం. మీకు సెల్ఫ్ నాలెడ్జ్ లేకపోతే మీకు ఎలాంటి డిగ్నిటీ ఉండదు. అర్థం చేసుకోండి, ఇంటెలిజెన్స్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది, కానీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే. లైఫ్లోని అన్ని స్టేజెస్లో నాలెడ్జ్ ఉండి దాన్ని ఎలా అప్లై చేయాలో తెలిసిన వ్యక్తిని ఇంట్రెస్టింగ్ మ్యాన్ అంటారు. మీరు టన్నుల కొద్ది బుక్స్ చదవడం వల్ల దాన్ని పొందలేరు. మీరు నాలెడ్జ్ని పొందాలి అండ్ దాన్ని అప్లై చేయాలి. మీరు అన్ని తెలిసినట్టుగా యాక్ట్ చేసే కొంతమంది వ్యక్తులని చూస్తారు, కానీ వాళ్ళ లైఫ్ గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసు అనుకుంటారు. వాళ్ళు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ని వాళ్ళు యూజ్ చేసుకోకపోయినా కూడా అలాగే అనుకుంటారు. ఒక్కటి అర్థం చేసుకోండి, నాలెడ్జ్ సంపాదించడం పవర్ కాదు, అది జస్ట్ ఒక పొటెన్షియల్ పవర్ మాత్రమే. యాక్షన్ తో కంబైన్ చేసిన నాలెడ్జ్ మాత్రమే రియల్ పవర్. మీకు అన్ని తెలుసని అనుకోకండి. ఎవరినో చూసి ఆబ్సెస్ అయ్యి జిమ్ కి వెళ్లే మీట్ హెడ్ లాగా అస్సలే ఉండకండి. లైఫ్ అనేది కాంప్లెక్స్, నేర్చుకోవడానికి చాలా ఉంది. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన 3 పాయింట్స్ లాగానే మనం ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలి అండ్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. ఇది కేవలం అమ్మాయిలను అట్రాక్ట్ చేయడమే కాదు, అన్ని స్టేజెస్ లో మీ లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది మగాడిగా మీ క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తుంది. ఈ వీడియోస్ మీరు ఇంప్రూవ్ అవ్వడంలో హెల్ప్ అవ్వడానికి క్రియేట్ చేయబడ్డాయి, కానీ మీరు ఇందులోని ఇన్ఫర్మేషన్ ని అర్థం చేసుకొని మీ రియల్ లైఫ్ లో అప్లై చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని మోటివేటింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.